నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇప్పుడు మన ప్రపంచంలో మనము చూస్తున్న ఘటనలు అంటే ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఒక ఇంట్రెస్టింగ్ మలుపు తిరుగుతుంది. ఇరాన్ పరిస్థితి ఇరాక్ కన్నా దారుణంగా మారొచ్చు. ఎందుకంటే ఇరాన్ తన గ్యాస్ అండ్ పెట్రోల్ నిక్షేపాలకు ప్రసిద్ధి. మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏమంటే ఇజ్రాయెల్పై ఇప్పుడు జరుగుతున్న దాడులు, హిజ్బుల్లా తీవ్రవాదులు చేస్తున్న దాడులు, దాంట్లో చాలా మందికి తెలియని ఒక పాయింట్ ఉంది. హిజ్బుల్లా తీవ్రవాదులు ఒక 10 రాకెట్లు ప్రయోగిస్తే ఇజ్రాయెల్ వాళ్ళు తమ దేశంపై 90 రాకెట్లు ప్రయోగిస్తున్నారు. అంటే తమ దేశంపై తామే. అయితే ఈ రాకెట్లలో ప్రత్యేకత ఏమంటే ఆ రాకెట్లు అన్ని డమ్మీ రాకెట్లు. అంటే రాకెట్ లాగా పడతాయి కానీ డ్యామేజ్ చేయవు. ఇజ్రాయెల్ వాళ్ళు తమ దేశంపై హిజ్బుల్లా పేరు చెప్పి దాడి చేయించుకొని ప్రతి దాడికి దిగుతున్నారు. అంటే మనకు కనిపించేది ఒకటి, వినిపించేది ఒకటి, అసలు జరిగేది ఇంకోటి. మనము ఇరాన్పై దాడిని చాలా నెగటివ్గా చూస్తున్నాం. ఇరాన్ అనుకోకుండా ఈ వార్లో ఎంగేజ్ అయి ధ్వంసమైతే ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్ చీప్ అయిపోతుంది. అంటే ఇరాన్ ఒక అడ్డంకిగా మారింది. ఆ అడ్డంకి తొలగించుకోవాలి అంటే ఇరాన్ని రెచ్చగొట్టాలి, దాంతో చేయరాని పనులు చేయించాలి, తర్వాత ఆ గ్యాస్ నిక్షేపాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలి. భారతదేశం అనవసరంగా, భారతీయులు అనవసరంగా భయపడే అవసరం లేదు. భారత్ కన్ను కూడా ఇప్పుడు ఇరాన్ గ్యాస్ నిక్షేపాలపై ఉంది. అది చాలా మందికి అంతు చిక్కని రహస్యం. ఇప్పుడు మన భారతీయ స్టాక్ మార్కెట్లు కుదుపుకు గురవుతున్నాయి. ఈ కుదుపుకు గురైనప్పుడు ఇన్వెస్ట్ చేయడం చాలా శ్రేయస్కరం అని తెలియజేస్తూ మన ఇవాళటి టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అదే హైడ్రా బలోపేతమై ఆర్డినెన్స్ ద్వారా లీగలైజ్ అయి తన ఆపరేషన్స్ని పటిష్టంగా రూల్స్ ప్రకారం చేయటం వల్ల హైదరాబాద్ ఇంకా నష్టపోనున్నది.
చాలామంది టీవీ ఛానల్స్ టీవీ ఛానల్స్ అత్యుత్సాహం ప్రదర్శించి హైడ్రాకు బ్రేక్ అని ఫేక్ ప్రచారం చేస్తారు. హైడ్రా బలోపేతమై హైడ్రాతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో ఇప్పుడు చెరువులు కుంటలపై సమగ్ర సర్వే చేయిస్తుంది ప్రభుత్వం. అంటే గవర్నమెంట్ని రెచ్చగొట్టి హైడ్రాని ఆపే ప్రయత్నం చేస్తే హైడ్రా లీగలైజ్ అయి బలోపేతమై హైదరాబాద్పై విరుచుకుపడుతుంది అని బీఆర్ఎస్ సన్నాసులకు అర్థం కాలేదు. ప్రజలు హైడ్రాని ఎందుకు వ్యతిరేకిస్తారు అనే ఒక చిన్న లాజిక్ని మర్చిపోయి హైడ్రాపై సోషల్ మీడియాలో వ్యతిరేకత పెంచడం వల్ల హైడ్రా లీగలైజ్ అయి ఒక ఆర్డినెన్స్ ద్వారా బలోపేతమై తన పని ఇంకా గట్టిగా చేసుకోపోయే ఆస్కారం ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కరిగించి ఇప్పుడు బలోపేతమైన హైడ్రా ఏం చేయబోతుంది? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్రిటికల్ టాపిక్ దట్ నోబడీ వాంట్స్ టు డిస్కస్. చాలా మంది హైడ్రా తన పరిధి ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ప్లస్ చెరువులు కుంటల పరిరక్షణ అనే ఒక నినాదం ఎత్తుకొని పోతుంది అని చాలా మంది భ్రమలో ఉంటున్నారు. మనము ఇప్పుడు పొలిటికలీ కరెక్ట్ ఉన్న బిల్డర్స్ తమ ప్రాజెక్టులు డైరెక్ట్ ఎఫ్టిఎల్లో కట్టి అసలు ఈ ఎఫ్టిఎల్లా ఈ బిల్డర్స్ తెలిసి మరి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మీరు చూడండి, చెరువు శివార్లు, చెరువు ఎఫ్టిఎల్ ఇవన్నీ ఎందుకు చేసింది అనుకుంటున్నారు? ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న ల్యాండ్స్ చాలా చీప్, 10-25 ఇచ్చి ఆ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న ల్యాండ్స్ని ఓనర్స్ దగ్గర కొనుక్కొని అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేసి 10-25 మున్సిపాలిటీ వానికి ఇచ్చేసి అప్రూవల్స్ తీసుకొని బిల్డింగ్ కట్టేసి కస్టమర్స్కి అంటించేసి పరారయ్యే విఫల ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. నేను చెప్తున్నా, అది పార్టీ కాదు, ఒక మాఫియా, ఒక ప్లాన్డ్ మాఫియా. వాళ్ళ బ్రెయిన్ చూడండి, మామూలు జెన్యున్ ల్యాండ్స్లో కట్టచ్చు, పట్టా భూములలో ప్రాబ్లం లేని భూములలో కడితే దాని రేట్ ఎక్కువ ఉంది. అందుకోసము ఈ బద్మాష్ గాండ్లు ఏం చేసిందంటే, మీరు చూడండి అన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ చెరువులు చుట్టుముట్టున్నాయి. ఇదేం పంట కాదు, చెరుకు పంట కాదు, చెరువుల పక్కకు, కుంటల పక్కకు, నదుల పక్కకు కట్టడానికి. ఎందుకు కడుతుండ్రు? ఎందుకంటే ఈ ల్యాండ్స్ అన్నీ చీప్, ఎఫ్టిఎల్ ల్యాండ్స్ ఇంకా చీప్, బఫర్ జోన్ ల్యాండ్స్ ఇంకా కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి, కానీ ఎఫ్టిఎల్ పరిధిలో వచ్చే ల్యాండ్స్ చాలా చీప్. ఆ ఎఫ్టిఎల్ ల్యాండ్స్ని లీగల్గా ఒక ముసుగు వేసి పెద్ద బిల్డింగ్లు కట్టి కస్టమర్స్కి అమ్మేసి ఎస్కేప్ అవుదామని ప్లాన్.
ఆ ఫ్లాట్లు కూడా ఎంత రేటు 300% ఎక్స్ట్రా ఛార్జ్ చేసి లేక్ వ్యూ, పాండ్ వ్యూ అని పేర్లు పెట్టి మరి ఈ కస్టమర్స్ చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేసి ప్రయత్నం చేసి విఫలం ఎందుకు చెంది, అది ఓడిపోయింది కనుక. ఇది ఇప్పుడు ఇంకా మళ్ళీ బీఆర్ఎస్ గెలిచింటే ఈ అరాచకపు పాలన కొనసాగేది. ఇంకా వందలాది చెరువులను కబ్జా చేసి డైలాగులు కొట్టి బిల్డింగ్లు కట్టి అమ్మేసి సామాన్య ప్రజలకు శటగోపం పెట్టే గ్రాండ్ ప్లాన్ కేసీఆర్ అండ్ కో వేసారు. అనుకోకుండా ఓడిపోవటం వల్ల వాళ్ళ బండారం బయటపడ్డది. ఇప్పుడు జరుగుతున్న దాడులు వాళ్ళ కోసం స్పెషల్. అయితే ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసి రెగ్యులరైజ్ చేయించుకొని మరి ఈ దారుణాలకు పాల్పడ్డది బీఆర్ఎస్ పార్టీ. మీరు బిల్డర్స్ అని పోకండి, ఇదంతా బీఆర్ఎస్ బెనామీల ప్రాజెక్ట్సే. నాకు అందుతున్న సమాచారం ఏమంటే 60 నుంచి 70% హైరైజర్స్ చెరువుల పక్కకున్నవి. ఇవి అన్నీ బీఆర్ఎస్ లీడర్స్ బెనామీ బిల్డర్స్. ఎవడైనా అటువంటి ప్రాజెక్ట్ ఎత్తుకుంటే దాంట్లో వీళ్ళకు పర్సంటేజ్ కంపల్సరీ. ఒక్క ఇటుకకు ఒక నయా పైసా ఇన్వెస్ట్మెంట్ లేకుండా అప్రూవల్స్ ఇప్పించడానికి పెద్ద పెద్ద బిల్డర్స్ దగ్గర 100 కోట్లు వసూలు చేసింది బీఆర్ఎస్. దాని పరిణామమే ఇప్పుడు జరుగుతున్న హైడ్రా ఆపరేషన్స్ అని అందరూ అర్థం చేసుకోవాలి. సామాన్య ప్రజలకు హైడ్రా ద్వారా ఏ నష్టం జరగదు. ఇది మంచి మార్గంకి అందుతున్న సమాచారం ప్రకారం మీకు చెప్తున్నది. అందరూ జాగ్రత్తగా వినాలి. చెరువుకు మినిమం 1000 మీటర్స్ దూరం ఉంటే అలాంటి అపార్ట్మెంట్స్ కానివ్వండి, హైరైజెస్ కానివ్వండి, మీరు కొనండి. మీరు ఇండివిజువల్ హౌసెస్ తీసుకునేది ఉంటే జాగ్రత్తగా బఫర్ జోన్ బయట తీసుకోండి. ఇవాళ కాదు, రేపైనా ఈ సమస్య పడగలాగా విప్పి మీ జీవన్ మరణ సమస్యగా తయారవుతుంది. రాబోయే రోజుల్లో హైరైజెస్ పై విరుచుకు పడనుంది. రాబోయే రోజుల్లో మోస్ట్లీ దసరా తర్వాత హైరైజెస్ పై విరుచుకు పడనుంది. మంచి మార్గం ఒక మంచి సజెషన్ ఇస్తుంది. దయచేసి మీరు ఇలాంటి హైరైజెస్లో నివసిస్తుంటే తక్షణమే కోర్టులో కేసు వేయండి. వేసి అట్లీస్ట్ మీ కూలబోయే ఫ్లాట్కు ఒక లీగల్ శాంక్టిటీ ఇవ్వండి. కూలే టైముకు మీరు పోతే బిల్డరు దొరకడు. మీరు మీ కూలే ఫ్లాటును చూసి కుమిలిపోతూ ఉంటారు. ఆ కుమిలిపోయే ముందే మీరు మీ ఫ్లాట్ పోతుందా లేదా, ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న ఫ్లాట్స్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, హైరైజెస్ కానివ్వండి, హైరైజెస్లో అమ్యూనిటీస్
60-70% బిల్డర్లు కబ్జా ల్యాండ్స్, ఎఫ్టిఎల్, బఫర్ జోన్స్లో పెట్టి దానికి మెయింటెనెన్స్ కూడా డబ్బు ఈ ఓనర్స్ దగ్గర, పర్చేజర్స్ దగ్గర వసూలు చేశారు. అట్లీస్ట్ ఆ డబ్బు మీరు బిల్డర్ దగ్గర వసూలు చేయొచ్చు. మీ ఫ్లాట్ కోల్పోయినా 420 కేసేసి, చీటింగ్ కేసేసి వాళ్ళ దగ్గర సరైన రెమెడీ మీరు పొందవచ్చు. ఇంకా ఛాన్స్ ఉంది, అలర్ట్ అయిపోండి, ఆ పని మీద ఉండండి అని మంచి మార్గం ఒక మంచి సూచన ఇస్తుంది. ఎందుకంటే రేపు ఏం జరగబోతుందో మంచి మార్గానికి సరైన సమాచారం అందింది కనుక మీ అందరినీ చెప్తుంది. ఎవరైనా చెరువుల దరిదాపులు ఉన్నవాళ్ళు, అపార్ట్మెంట్ అయినా, ఇండిపెండెంట్ ఇల్లు అయినా, ఏదైనా, ఎస్పెషలీ హైరైజ్ అంటే వందలాది మంది ఒకరిపై ఒకరు ఉంటారు కనుక కింది ఫ్లాట్ కూలిస్తే పై ఫ్లాట్ ఉండదు కనుక నేను చెప్తున్న ఈ మాట వినండి. ఒక కేసు రెడీగా పెట్టుకొని బిల్డర్పై వేసే బిల్డర్ ఇస్తున్న సమాచారాన్ని పట్టించుకోకండి. ఇది మంచి మార్గం, సూచన. చాలామంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే హైడ్రా ఆపరేషన్స్ దీనికే పరిమితం, ఎఫ్టిఎల్, బఫర్ జోన్స్, చెరువులు కాదండి. ఇప్పుడు హైడ్రాతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ హైడ్రాకు సహకరించి హైడ్రా కూల్చే డిపార్ట్మెంట్, రెవెన్యూ పట్టించే డిపార్ట్మెంట్, ఇప్పుడు రెండు వేరే వేరే. రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లైంట్స్తోని హైడ్రా యాక్షన్లోకి వచ్చి ఇప్పుడు కట్టిన సముదాయాలను కూల్చే పని చేపడుతుంది. Revenue department is already a legal entity which can take action without any fuss or without court's permission. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ is already a sanctioned, legally passed డిపార్ట్మెంట్. అంటే రాజ్యాంగం ద్వారా స్థాపించబడిన రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇప్పుడు స్పెషల్ పవర్స్ హైడ్రా లాగా అవసరం లేదు. సర్వే చేసి సర్వే సమగ్ర రిపోర్ట్ గవర్నమెంట్కి అందించి ఆ గవర్నమెంట్ తీసుకుపోయి హైడ్రాకి ఇస్తే హైడ్రా క్యాన్ డెమోలిష్ ఎనీ బిల్డింగ్ ఎట్ ఎనీ టైమ్ వితౌట్ గివింగ్ నోటీస్. వితౌట్ గివింగ్ నోటీస్. నోటీస్ అంటే ఫార్మాలిటీ. నోటీస్ అంటే ఫార్మాలిటీ. You cannot challenge the legal entity of a revenue department. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ కుంటలు, చెరువులు, నదులు ఇలాంటి ఎఫ్టిఎల్, బఫర్ జోన్లు కాకుండా నేను చూడండి పొద్దున లేవంగానే ఒక రివ్యూ వేసిన బోధి వృక్ష అని అప్పా జంక్షన్ దగ్గర పొద్దున నేను వేసిన, మధ్యాహ్నం భట్టి విక్రమార్క గారు అదే సబ్జెక్టుపై మీడియాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. దట్ ఈస్ మంచి మార్గం ఛానల్. దట్ ఈస్ మంచి మార్గం ఛానల్. ఏదైనా ఎక్కువ ఆర్భాటం లేకుండా సైలెంట్గా సబ్స్క్రైబర్స్ని అవేర్నెస్ తెప్పించే పని మంచి మార్గం ఛానల్ మాత్రమే చేస్తుంది అని గర్వంగా చెప్పుకుంటాం. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, దేంట్లో బిజీ ఉంది? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు గవర్నమెంట్ భూములు
అసైన్డ్ ల్యాండ్స్ కంప్లీట్ రిపోర్ట్ తెప్పించుకో. ఎవరు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ నుంచి తప్పించుకున్నారో గమనించండి, నా ఒక్కొక్క మాట గమనించండి. బిల్డర్స్ కూడా ఇది వార్నింగ్, నేను ఇస్తున్న వార్నింగ్. ఎవరెవరు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో లేము అని సంబరపడుతున్నారు, ఎవరెవరు ప్రభుత్వ గవర్నమెంట్ ల్యాండ్పై ఇల్లీగల్ అప్రూవల్ తెచ్చుకున్నారు, ఎవరెవరు అసైన్డ్ ల్యాండ్ గుంజుకొని ప్రాపర్గా అప్రూవల్ తీసుకొని దానిపై హైరైజ్ నిర్మించారు, ఎవరెవరు భూదాన్ ల్యాండ్ ఎన్జిఓ ల్యాండ్స్ని అక్రమంగా కబ్జా చేసి బీఆర్ఎస్ హయాంలో అప్రూవల్ పొందారు, ప్రతి ఒక్క హైరైజ్ కూలనుంది. అడ్వాన్స్ సమాచారం ఓన్లీ ఆన్ మంచి మార్గం ఛానల్, దమ్మున్న ఛానల్, దుమ్ము లేపే ఛానల్. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో మేము లేము అని సంబరపడే బీఆర్ఎస్ బినామీ బిల్డర్లపై కొరడా జురిపించనుంది. అసైన్ ల్యాండ్స్, గవర్నమెంట్ కబ్జా ల్యాండ్స్, ఎన్జిఓ ల్యాండ్స్, ఎన్జిఓస్కి అలొకేట్ చేసిన ల్యాండ్స్, ఆర్మీ పర్సనల్కి అలొకేట్ చేసుకొని చేసిన ల్యాండ్స్పై కబ్జా చేసి హైరైజ్లు కట్టినవి చాలా ఉన్నాయి హైదరాబాద్లో. భూదాన్ ల్యాండ్స్ను కబ్జా చేసి కట్టినవి కూడా ఉన్నాయి. అదే కాకుండా రాబోయే రోజుల్లో బిల్డింగ్లు కాకుండా లేఅవుట్లే హైడ్రా ద్వారా కూల్చబడతాయి. హైడ్రా తన రూపురేఖలను మార్చుకొని లేఅవుట్లని పెక్కిలిచ్చి పారేస్తుంది. ఏ లేఅవుట్ ఓనర్స్ సంబరపడుతున్నారు, మేము ప్లాట్లే కదా అమ్మింది అని సంబరపడుతున్నారు. ప్లాట్ కొన్న వాళ్లకు నేను హెచ్చరిస్తున్నా. ఒక వీడియోలో నేను ఆల్రెడీ హెచ్చరించిన. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ లావణి పట్టాలు, అదే కాకుండా అసైన్డ్ ల్యాండ్స్, ప్రభుత్వ అంటే పార్కుల కోసం లేదా అర్బన్ ఫారెస్ట్రీ కోసం అలొకేట్ చేసిన ల్యాండ్స్పై బీఆర్ఎస్ హయాంలో రెగ్యులరైజ్ చేసుకున్న బిల్డింగ్స్ని మొత్తం కూల్చాను. లేఅవుట్ పెక్కిలిచ్చను ఉంది, అంటే ఖాళీ ప్లాట్ల లేఅవుట్. హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్న లేఅవుట్లు కూడా చెక్ చేసుకోండి, కేసులు వేసుకోండి. డిటిసిపి పై కూడా కన్నేయండి. హెచ్ఎండిఏ లేఅవుట్స్ కూడా డబ్బులు తీసుకొని కొన్ని అసైన్డ్ ల్యాండ్స్ పై అప్రూవల్ వచ్చేసినాయి. ఆ ఓనర్స్ కూడా గడ్డుకాలం ఎదుర్కోబోతున్నారు. దయచేసి మీరు ఆషామాషి 2 రోజుల వ్యవహారం అనుకోకండి. దసరా కోసం ఆగి దీపావళి నుంచి ఇక కళ్యాణ కార్యక్రమం మొదలు పెడతారు. అందుకని మీరందరూ మీరు కొనుక్కున్న హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్లాట్స్ అయినా ఒకసారి చెక్ చేయించుకోండి. మంచి మార్గం మాట ఇప్పుడైనా వినండి, బాగుపడతారు. నాకు వచ్చే లాభం పెద్ద ఏం లేదు. నేనే లేఅవుట్స్ రికమెండ్ చేయలేదు, నేనే డిటిసిపి ప్లాట్లో ఆపరేట్, నేనే ప్రాజెక్టులు కూడా ఎన్నడూ నేను స్పాన్సర్ తీసుకోలేదు. దీని వెనక బలమైన కారణాలు అర్థమవుతుంది అనుకుంటా మీకు నేను చెప్తే. అర్థం కాకపోతే ఓం నమః శివాయ. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏం జరుగుతుందో అదే అవుతుంది. ఇప్పుడు కూడా
అదే ఫ్యూచర్లో కానుంది. మీకు బుద్ధి జ్ఞానము ప్లస్ మీ ఫ్యూచర్ గురించి బెంగ, మీ పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్న ప్లాట్లు పై ఏమైనా మీకు భయము భక్తి ఉంటే తక్షణమే యాక్షన్ మోడ్లో వచ్చి తగు చర్యలు తీసుకోండి. హై రైజర్స్లో ఉండే ప్రజలకు నేను హెచ్చరిస్తున్నాను. నిమ్మకు నీరెత్తినట్టు హైడ్రా మన దరిదాపులకు రాదు, ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల వెనుకనే పడుతుంది అనేది మీరు ఊహించుకుంటున్న మీ హైరైజ్ చెరువులకు దూరమున్న ఆ భూమి యొక్క లీగల్ శాంక్టిటీ డౌట్ఫుల్గా ఉంటే ఇమ్మీడియట్లీ ఆ లేఅవుట్ ఓనరు ఆ హైరైజ్ ఓనర్పై కేసు వేసేయండి. కేసు వేయటం వల్ల మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి. అంటే మీరు ముందర నుంచే ఇన్వెస్టిగేట్ చేసి సుమోటోగా మీరు కేసులు వేస్తే మీకు న్యాయం దొరికేదాకా కొద్దిగా సమయం మీకు ఉంటుంది. మీరు కూల్చడానికి వచ్చినప్పుడు మీరు కేసులు వేసి స్టేలు తెచ్చుకున్నా ఓ 10 రోజుల తర్వాత స్టే బ్రేక్ అయ్యి మీ బిల్డింగ్లు కూల్చబడతాయి. అప్పుడు మీరు ఏం చేయలేరు. హైకోర్టులు కూడా సమయం ఇస్తుంది మీ లీగల్ శాంక్టిటీ ప్రూవ్ చేసుకోవడానికి. ఆ సమయం లోపల కోర్టులు ఇచ్చిన సమయం లోపల మీరు లీగల్ శాంక్టిటీని కోర్టు ముందర ప్రవేశపెట్టి ప్రూవ్ చేయగలిగితే, ఇప్పుడు చూడండి ఎందుకు కేసు ఏమంటున్నా అంటే, ఇప్పుడు లీగల్ ట్యాంగిల్స్లో ఇంకా బిల్డర్ లేడు, అప్పుడే బిల్డర్పై మీరు ప్రెషర్ వేయండి. వన్స్ గవర్నమెంట్ ప్రెషర్ వేసిందంటే వాడు గవర్నమెంట్ ప్రెషర్ చూపించి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తాడు. వాడు ఇంకా అమ్ముడు పోని ఫ్లాట్స్ ఉంటే వాడు చచ్చినట్టు ఈ కేసుని సెటిల్ చేయాల్సి వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటా, నేను ఇండైరెక్ట్గా చెప్తున్న కొన్ని విషయాలు అది జరగబోతున్నాయి అని అందరికీ హెచ్చరిస్తున్నా. హై రైజర్స్లో ఉండే ప్రతి వాళ్ళు ఎంత రెప్యూటెడ్ బిల్డర్ అయినా లింక్ డాక్యుమెంట్స్ తెప్పించుకొని అన్నీ చెక్ చేసుకొని 18 ఫ్లోర్స్ అబవ్ ఉన్న ప్రతి ఫ్లాట్ హోల్డరు బిల్డర్ దగ్గర లీగల్ ప్రొవిజన్స్ చెక్ చేసుకొని ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేని ఫ్లాట్స్ వాళ్ళు అప్రమత్తమైపోండి. అన్నీ ఏది దొరకకపోయినా ఫైర్ డిపార్ట్మెంట్ 18 ఫ్లోర్స్ అబౌవ్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది అని ఒక ఇష్యూ రేజ్ కాబోతుంది, అవుతుంది కూడా. అది కాకుండా మీ టోటల్ హై రైజెస్ యొక్క లేఅవుట్స్ మొత్తం చేంజ్ కాబోతున్నాయి. హై రైజెస్ లేఅవుట్స్ చేంజ్ అవుతున్నాయి అంటే మీ ఎమ్యూనిటీస్ బిల్డర్ ప్రామిస్ చేసినట్టు మీకు దక్కకపోతుండొచ్చు. దీనిపై కూడా మీరు ఇమ్మీడియట్లీ బిల్డర్పై కేసు వేయండి. నా మాట వినండి, స్పష్టంగా వినండి. ఫ్యూచర్లో ఇవన్నీ మీ కళ్ళ ముందర జరుగుతాయి. అప్పుడు నా భజన చేసినా లాభం లేదు. ఎందుకంటే మీకు జరిగే నష్టం జరిగిపోతుంది. మీరు పొలో ఏడ్చినా ఏ లాభం లేదు. ఆల్రెడీ నేను చెప్తే నాపై నవ్వేనరు, ఇప్పుడు చూస్తున్నారు ఏమవుతుందో. ఇప్పుడైనా మేల్కోండి. నా ఛానల్ చూడటం వల్ల మీకు ఏదో లాభము. ఎవడు చెప్పని అలర్ట్స్ ముందే చెప్పేస్తా. ఇక మీ కర్మకు వదిలేస్తా నేను, మీ కర్మకు వదిలేస్తా. ల్యాండ్ ప్రాబ్లమెటిక్ ల్యాండ్స్పై నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సమగ్ర సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చేసినాక మీరేం పీకలేరు.
కనుక ఆ పీకేది మీరే డబ్బులు ఇచ్చి మరీ పీక్కోండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర డబ్బులు ఇచ్చి అసలు ఈ ల్యాండ్ ఎక్కడిది బాబు అని అడగండి. ఈ ల్యాండ్ ఎక్కడిది, ఈ ఎమ్యూనిటీస్ అని చెప్తున్న ల్యాండ్ ఈ ప్రాజెక్టులో రిజిస్టర్ అయిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకో. 40% ప్రాజెక్ట్స్లో అమ్యూనిటీస్కున్న ల్యాండ్ ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయినట్టు లీగల్ డాక్యుమెంట్స్ లేకపోయినా జనాలు ఫ్లాట్ల పిచ్చి వాళ్ళి మోడల్ ఫ్లాట్లు తీసుకొని దాంట్లో నివాసం ఉంటున్నారు. అన్నీ చెక్ చేసుకోండి, ఇంక్లూడింగ్ బార్డర్ వాల్స్ లీగాలిటీ. గమనించండి, నేను చెప్పేది ఒక్కొక్కటి. బార్డర్ ఉంటుంది కదా, మీ లేఅవుట్ హై రైజ్ కమ్యూనిటీ బార్డర్ వాల్స్ ఉంటాయి కదా, ఆ బార్డర్ వాల్స్ లెంత్ విడ్త్ మొత్తం లేఅవుట్ కరెక్ట్గా ఇచ్చిండాలా చెక్ చేసుకో. ఎందుకంటే రేపు వాడు గ్యారంటీ కమర్షియల్గా మీరు అలర్ట్ లేకపోతే ఎక్స్ప్లాయిట్ చేస్తాడు, మీ లేఅవుట్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు బిల్డర్. అలా లీగల్ డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నారు. దయచేసి అందరూ అలర్ట్ అయిపోండి. ద టైమ్ హ్యాస్ కమ్, హ్యాస్ అరైవ్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ person who has invested in high rise to file cases against the builders who have cheated you by showing wrong documents or manipulated documents or the sanctioned projects which were done illegally through bribes అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హై రైజర్స్లో ఉంటే ఈ సమాచారాన్ని అందించి వాళ్ళను ఆదుకుంటారు, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తారు అని కోరుకుంటూ నమస్కారం.